సంగతులను తెలుపుటయే సాక్ష్యమనగా కలిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడనుకు సాక్ష్యమిచ్చెదా. సరే, అందరూ కూడా మరి చక్కగా మోకరిల్లున్నారు. మోకరించి రెండు చేతులు జోడించి దేవుని చూద్దామని ప్రార్థన చేస్తున్నాం. దయచేసి క్షమించండి, ఎందుకంటే మరి దినము వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు కాబట్టి మరి వెళ్ళిపోతున్నారు. కొంచెం టైం తీసుకుంది, దయచేసి క్షమించండి. చక్కగా ఆహారం విధించారు, టైం అయిపోయింది. ఎందుకంటే సమయాన్ని బట్టి ఎప్పుడైపోయింది. మీరు వచ్చిందనేటికి 12:30 మధ్య వస్తున్నారు. ఎప్పుడమ్మా ఇంకా వాక్యం అనేది కాబట్టి దయచేసి త్వరగా రావటం నేర్చుకోనండి. దేవుడు మన స్తోత్రాలను ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, జీవము కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, సర్వరుతుడా, లోకరక్షకుడా, నా తండ్రి నీకు వందనాలు నైనా. ప్రియమైన దేవా వందనాలు ప్రభా. పూజార్హుడా, పూజనీయుడా, బలవంతుడా, నిక్షణ సమాధానకర్త, సర్వాధికారి, లోకంలో సమస్త అన్ని నామముల కంటే మిన్న చైన నీ నామాన్ని బట్టి నీకు వందన స్తోత్రం అన్నాసలు ప్రభా. నాయన పోయిన పునరుద్ధానం నుండి మంటలాది వారం పునరుద్ధానం వరకు మమ్మల్ని అందరూ సజీవ లెక్కల్లో కాసి కాపాడి నిజుల తోటలు వరకు పరుచుకొని ఆయుర ఆరోగ్యాల ఆవిష్కారాన్ని పొడిగించి అందరినీ దయతోని సన్నిధానంలోనికి ఈ స్థలంలోనికి తెచ్చిన తండ్రి నీకు వందన స్తోత్రం అన్నాతులైనా. మా తండ్రి గారు ముగమూరి దేవదాసయ్య గారు ఆకాశంలో నా తండ్రి మీ యొక్క నాయన బైబిల్ మిషన్ అందుకో నా కుమారుడా దేవదాసు అని బంగారుపు సంరక్షణతో ఆకాశంలో గుగ్గుల్లో నా ప్రభా నాయన బయలుపడి చూపించిన మిషన్ ప్రభావాన్ని కొందనాలు. ఎవరు పేరు పెట్టలేని ప్రభావాన్ని కొందనాలు అయినా స్తోత్రాలు. ఇది మనుషులు పెట్టిన పేరు కాదు నైనా, నువ్వే దింపిన మిషన్. ఈ మిషన్ హీనంగా ఉండటానికి లేదు ప్రభా. అద్భుతాలు ఆశ్చర్యకారాలు అన్నో జరిగి అభివృద్ధి పొందాలి కానీ ప్రభా అయ్యా స్తోత్రాలు. బుద్ధిలో ఉన్నటువంటి అద్భుత కుమారయ్య గారి సేవను బట్టి చూస్తే నాయన ప్రపంచం అంతట్లో కూడా నాయన తద్బీని కొన్ని ఎంతో గొప్పగా హెచ్చింపబడి అసలు మన ప్రపంచంలోనే లేదంట అంత మందిరం. మరి 65 ఎకరాల్లో మందిరం కట్టి వృద్ధి పొంది ఆశీర్వదింపబడింది. కాకాని సస్యాల్లో కూడా అలాగే ప్రభా ఇప్పటికి కూడా ప్రతి సోమవారం సస్యాల్లో అనేక మంది నాయన రోగులు అనేకులు పోయి నాయన స్వస్థ పొంది తిరిగి వస్తున్నారు. నాయన మీరు ఏర్పాటు చేసిన విషయంలోకి వచ్చిన మేము ఎంత దీనస్థితిలో ఉండటం అది కరెక్ట్ కాదు కాబట్టి నాయన మాకిచ్చి ఈ బిడ్డలందరికీ కూడా మారు మనసు ఇచ్చి మంచి మనసు ఇచ్చి ప్రభా వారి భర్తల కొడుకు, వారి కుటుంబాల కొడుకు, వారి బిడ్డలు మారాలి ప్రభు. ఒక్కొక్క స్త్రీ వస్తే ఎవరి పుణ్యం వాడితే కాబట్టి నాయన భర్తలతో సహా బిడ్డలతో సహా కుటుంబ సమేతంగా నాయన దేవుడి సన్నిధికి వచ్చి అయ్యా పరలోకంలో మేమందరము ఏకీభవించి కలుసుకోవాలని ఆశ కలిగిన స్త్రీలు అయ్యా స్త్రీకి అస్తిత్వమైంది ఏమీ లేదు ప్రభా. సమరయ స్త్రీ నా ప్రభా పాపంలో ఉన్నప్పటికీ కూడా అయ్యా అంత లెక్క నాయన సువార్త ప్రకటించింది ప్రభా. వస్తున్నాడు ఎదురురాజు ప్రభు. అలాగే నా ప్రభా స్త్రీ నా ప్రభా పట్టుబడి మొక్కల మీద ప్రార్థన చేసి భర్తను మార్చుకోవాలన్నా, బిడ్డలను మార్చుకోవాలన్నా, కుటుంబాన్ని కట్టాలన్నా ఒక స్త్రీయే కాబట్టి నా ప్రభా అయ్యా మాకు సంఘంలో కానీ ఎక్కడైనా అనేకుల కొరకు సంఘంలో తన వాళ్ళ భర్తల కొరకు నా ప్రభా ఏదైనా లోకంలో ఉన్న సమకానికి లోబడిపోయి అయ్యా భక్తాలోచనకి దిగజారిపోయిన భక్తుల కొరకు బిడ్డల కొరకు ప్రార్థన చేసి చల్లను లేవనెత్తున్నాయన ఈ సంఘంలో వెనక ఏ రీతిగా జరిగిందో అదే రీతిగా మరోసారి మేము వాక్యంలో తండ్రి చక్కని నీ మహిమలో నా ప్రభా నీ బిడ్డల ద్వారా నేను చూసి దర్శనాలు నా ప్రభా కళల ద్వారా తెలుసుకొని అభివృద్ధి పొంది ఆశీర్వదించే భాగ్యం వేస్తున్నాను. ఆయన చేదోచులో పుట్టపుగా నీ పేరు చొప్పున జీవించండి. చిన్న బిడ్డలు వచ్చారో జీవించిన అయ్యా స్తోత్రములు మనవరాలు కోడలు కుటుంబాన్ని బట్టి నీ కొందరు స్తోత్రాలు. ఆయన యేసుమ గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి నీ కొందరు స్తోత్రాలు. కరుణ గారు వారి కుటుంబాన్ని బట్టి నీ కొందరు స్తోత్రం అన్నట్లు. అలాగే ప్రభుత్వ మరియమ్మ గారిని బట్టి నీకు స్తోత్రాలు. సులోమాన్ని బట్టి నీకు స్తోత్రాలు. తెరజమ్మ గారిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అలాగే నా ప్రభా కవిత తెలిసిన ఇద్దరు బిడ్డలు వారి మొత్తం వారి కుటుంబాన్ని బట్టి వందనాలు. అలాగే నా ప్రభా చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నా ప్రభా అలాగే నా ప్రభా మాతో వచ్చినటువంటి నాయన సందేశాన్ని ఇచ్చి నీ వార్తను ప్రకటించినటువంటి కుమారుని బట్టి తన బిడ్డల కుటుంబాన్ని బట్టి
పరిచర్ని బట్టి కూడా స్తోత్రం అన్నమాట చెల్లించుకుంటూ ఉన్నారు ప్రభా. నాయన స్తోత్రం స్తోత్రం ఎంతవరకు మీరు మాతో ఉన్నారు ప్రభా. జరుగు కార్యములు జరగబోయే కార్యాలు కూడా మీరు ఆశ్రయించి నియమించండి అయ్యా. నిజాసులైన నీ సేవకులు కూడా బలహీనత నుండి విడిపించి అయ్యా నాయన నీ కొందనాలు మరోసారి అడుగుతున్నాను ప్రభా. ఎక్కడ సర్జననేటువంటి మాట వినపడకుండా గొడ్డిన ముట్టండి ఎముకలను కండకుండా ఇంటి బలహీనత లేకుండా వృద్ధాత్మ లేకుండా వరకు ఆ లోకంలో ఈ శరీరాన్ని విడిచిపెట్టి నీ సన్నిధికి వచ్చేంత వరకు నీ పని ఎంచిపెట్టుకున్నాను. నేను నీ పాత్ర సాధించబడి చేరవచ్చిన బిడ్డలందరూ జీవించమని అలాగేనైనా ఈ సన్నిధికి గట్టిగా రాకూడదు కాబట్టి నాయన చిన్న చిన్ని కానుకలు తెచ్చుకున్నారు వాళ్ళ బిడ్డల ప్రభా. ఆ కానుకలు జీవించండి. ప్రతి దానిలో కూడా ప్రభా అధిక ఫలము దేవునికి ఇవ్వాలనేటువంటి వాక్యము నా ప్రభావ బోధిస్తుంది. అలాగే మూడులో కూడా ప్రభావ మీరు దొంగలు వెళ్ళి వస్తున్నారు, నా దగ్గర దొంగలిస్తున్నారు అంటున్నారు ప్రభావ. మీ పొందినాలు ఆకాశమును నాకు ఇవ్వండి ప్రభావం ఇస్తున్నట్టు ఆకాశవాసులు తూరు ఎక్కువడి మీకు మరి ఎంతో విస్తారంగా ఇస్తానని మీరు వాగ్దానం చేస్తున్నారు కాబట్టి నా ప్రభావ అడిగి పొందుకొని ప్రతిదానిలో దశభాగాలు ఇచ్చేటప్పుడు నీ బిడ్డలు ఏర్పాటు చేసుకో ప్రేరేపించు. మేము అడిగినా మేము చెప్పినా వారు గ్రహింపలేరు. మీరు కనుక ప్రేరేపిస్తే ఇది 10 దానిలో మీరు దశభాగం దేవుడికి ఇస్తే ఒక పిడిగడిస్తే 7 పిడిగడి నువ్వు తిరిగి ఇస్తావని ఆశ వారిని గుర్తించండి. పిడిగుప్పళ్ళు తెచ్చిన బిడ్డలు నాయన మేము వంట చేసుకునేటప్పుడు ప్రతిరోజు గుప్పడి తీసి మీకు ఇచ్చే భాగ్యం, నేను తినే పదార్థాలు అన్నింటిలో కూడా మీకు ఇచ్చే భాగ్యం అయ్యా. తెలుగుగా ఇవ్వడానికి బిడ్డలందరినీ సిద్ధపరిచిన మమ్మల్ని కూడా అలా సిద్ధపరిచిన నీ పొందనాలు. అలాగే దశంభాగం కానుకలు జీవించండి, మరొకటి కానుకలు జీవించండి, నెలవారి కానుకలు జీవించండి అయ్యా. అన్ని విధాల వారు తింటున్న ఆహారాన్ని, వారు ఉంటున్న గృహాన్ని, వారి భర్తల్ని, వారి కొండల్ని, వారి గృహ సమస్తాన్ని దీవించి ఆస్వాదించి ఫలింపులోనికి తీసుకురమ్మని అడుగుతున్నా నాయన. అదే గుడిసేడున ప్రభావ వచ్చే శుక్రవారం మరి ఎలా జరుపుకోవాలో మేమైతే మాకైతే మేము అమాయకులు అయోగ్యులు పనికి మాలి